ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఈ నెల జూలై 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవలు టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ టికెట్లలో మీకు పుష్పయాగం అనే సేవా టికెట్లు కూడా విడుదల చేస్తారు. ఈ పుష్పయాగం సేవ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒకే రోజు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ సేవ చేస్తారు. ఈ సేవ ఉదయం 11 గంటలకి ఉంటుంది, అలాగే మధ్యాహ్నం 1 గంటకి ఉంటుంది. 11 గంటలకు సేవ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకుంటారు. 1 గంటకు సేవ అయ్యాక మరలా మీరు దర్శనం చేసుకుంటారు. ఈ సేవలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా డైరెక్ట్గా వెండి వాకిలి నుంచి మీరు వెళ్ళి గుడి లోపలే ఈ సేవ చేస్తారు కాబట్టి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ కేవలం 700 రూపాయలు మాత్రమే. 2 వ్యక్తులు ఒకేసారికి బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? దయచేసి ఈ వీడియో మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ నెల మీరు అందరూ బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక నిన్న సాయంత్రము 3 గంటలకు ఈ రోజుకి సంబంధించి దాదాపు 16,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. 4,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఇచ్చారు. ఈ టోకెన్లు అన్నీ కూడా నిన్న రాత్రి 7 గంటల కల్లా పూర్తి అయిపోయాయండి. సాధారణంగా ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రతిసారి కూడా వీకెండ్ అంటే ఇలా ఉచిత సర్వదర్శనం టోకెన్లు రాత్రి 8 గంటల కల్లా కూడా అయిపోతాయి. 2 నడక మార్గాల్లో కూడా ప్రస్తుతానికి టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకరోజు ముందుగానే వచ్చి మీరు ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు ముందుగా వచ్చి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయానికి ఈ టోకెన్లు ఇస్తారు, తీసుకోండి. అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అన్ని టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా అయిపోయాయి. 300, 500 డైరెక్ట్ సేవలు, శ్రీవాణి ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు, రూములు అన్నీ కూడా అయిపోయినాయి. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లు ఈ నెల 18వ తారీఖు నుంచి వెంటనే అన్నీ కూడా విడుదలవుతాయి. వీటికి సంబంధించిన అప్డేట్ అనేది మరొక 2 రోజుల్లో మనకి వస్తుంది. రాగానే మీ ముందుకు నేను ప్రెస్ రిలీజ్ రాగానే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. టికెట్ ఉన్నా లేకపోయినా. ధన్యవాదాలు.